బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేసినట్లయితే విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని హైందవుల నమ్మకం. ఏడాది వసంత పంచమి వేడుకలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామంటున్న బాసర అర్చకులతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. బాసర అమ్మవారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వసంత పంచమి వేడుకల సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేలాది సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఈ పూజా విశేషాలు ఏంటి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠినిలే సరస్వతి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు జన్మదినం వసంత పంచమి. ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్లయితే సకల విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పి ప్రతీతి. కావున ఈరోజు రేపు 2 రోజులు పంచమి వచ్చినందువలన ఈరోజు ఆదివారం అయినందువలన సెలవు దినం కావడం వల్ల భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో విచ్చేసి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధించగలం. అమ్మవారు 64 కళలకు సంబంధించిన ఆదిదేవత కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క జన్మదినం రోజున అమ్మవారి క్షేత్రం లోపల అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్లయితే తమ పిల్లలకు విద్యాబుద్ధులు కలుగుతాయని చెప్పేసి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉదయం నుంచి అక్షరాభ్యాసాలను చేయించుకోవడం జరుగుతుంది. అమ్మవారు బాసరలోనే కొలువై తీరింది. దేశంలోనే 2వ అతిపెద్ద అమ్మవారి క్షేత్రంగా ఉంది. ఈ భక్తుల రద్దీ పెద్ద సంఖ్యలో కొనసాగుతుంది. అసలు ఏ విధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అక్షరాలకు సంబంధించి భారతదేశంలోనే అతిపెద్ద క్షేత్రమైనటువంటి వాసరా క్షేత్రం కాశ్మీర్లో శారదాదేవిగా ఉంది. అది ఎవరు వెళ్తున్నారో తెలియదు కానీ ఈ భారతదేశంలో మాత్రం జ్ఞాన సరస్వతి స్వయంభూ విగ్రహం మాత్రం వ్యాస మహర్షి ప్రతిష్ఠింపబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రం లోపల అక్షరాభ్యాసం మనిషి యొక్క మనుగడ సాగాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. కాబట్టి అటువంటి అమ్మవారు వాసరా క్షేత్రంలో వెలిసి ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకోవడం జరుగుతుంది. అసలు ఈరోజు వసంత పంచమి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా విశేష పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? అమ్మవారికి ఉదయం ద్వారా సుప్రభాతంతో ప్రారంభించి ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పండ్ల రసాలతోని పంచామృతాలతోని అభిషేకించడం జరిగింది. తదనంతరం అక్షరాభ్యాసాలు మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎప్పటి వరకు వసంత పంచ వేడుకలు నిర్వహిస్తారు? వసంత పంచమిలో ఆదివారం సోమవారం రేపు కూడా ఉంటుందండి. రేపు కూడా మిగిలిన పంచమి ఉంది కాబట్టి భక్తులు వారి యొక్క సౌకర్యం చూసుకొని రావడం జరుగుతుంది. రేపు కూడా ఈ విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వసంత పంచమి వేడుకలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలుపుతున్నారు. భక్తుల కోసము భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 4 కౌంటర్లు ఏర్పాటు చేసి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV బాసర.